జగన్ గారు వచ్చేసి ఈరోజు నెల్లూరుకి వెళ్ళారు. సో నెల్లూరుకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. సో దాంట్లో మెయిన్గా ఏంటంటే చంద్రబాబు గారు ఏదైనా బాయ్ తీసుకొని దూకితే బెటర్ అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పెద్ద పెద్ద మాట్లాడడంలో ఎప్పటి నుంచో అంటున్నాడు. కాకపోతే ఇవాళ పర్యటనలో ఏదో గుంతలు తవ్వేశారంట. ఆయన వెళ్లకుండా రోడ్లన్నీ తవ్వించారంట. పొక్కులని తెచ్చి ఈ తవ్వించే బదులు జనాలను ఆపేస్తున్నావు కదా, నువ్వు ఇందులో గుంతలో పడి చావు అని ఏదో అంటున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలో కొంచెం పాపం ఏదో తేడా ఉంది. ఆయన్ని కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చాలామంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి బుర్రపాడైపోయింది, ఏదైనా హాస్పిటల్లో చేరిస్తే బాగున్ను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నీ రోడ్డుకులో గుంటుంటే ఆయన వెళ్ళి కుంటలో దూకమంటాడా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా, వయసు కూడా చూసుకోక్కర్లేదా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడితే రాజకీయంగా విమర్శించు, లేకపోతే అతను పథకాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇంకో 3 పథకాలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది కాబట్టి వాటిపైన నువ్వు పోరాడు, మాట్లాడు, వాళ్ళని విమర్శించు. చిన్న పెద్ద లేకుండా గుంతలో దూకు, ఏట్లో దూకంటే ఫస్ట్ నువ్వు దూకు, తర్వాత ఆయన నిన్ను కాపాడడానికి దూకుతాడు. అంతే తప్ప ఇలాంటి తక్కువ మాటలు మాట్లాడకూడదు. ఒక సంస్కారవంతమైన మాటలు మాట్లాడాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు. అంతే తప్ప ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడడం. మరి జగన్మోహన్ రెడ్డిని చూసామో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడతారు? అంటే ప్రతిపక్ష హోదాలో ఉండి జనాల మధ్య తిరుగుతూ ఉన్నాడు కదా. సో మిర్చి ఆడి కోసం అని వాళ్ళకి భయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి శవయాత్రలు చేస్తున్నాడు ఈయన ఎక్కువ. ఈ నెల్లిని కూడా మనుషులు చచ్చిపోతున్నారు, అది భయం. జనాలను ఎక్కడ చంపేస్తాడో అని భయపడుతూ ఏదో ఆంక్షలు పెడుతున్నారు తప్ప నిజంగా అతను చేస్తున్నట్టు పర్యటనలు ఒకటైనా జనాలు పనిచేసేది ఒకటైనా ఉందా? ఏం లేదు. ఊరకే నెక్స్ట్ మేము వస్తాం, తర్వాత మీ సంగతి చూస్తాం, నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాం, నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని రప్ప నరికేస్తాం. ఇవే కదా మాట్లాడేది. ఏం జనాలకు ఉపయోగపడే మాటలు ఏమున్నాయి? జనాలకు ఉపయోగపడే మాటలు లేవు. తర్వాత మా అసెంబ్లీకి వెళ్ళేటటువంటి మార్గం లేదు. అన్నీ సర్వనాశనం చేసి పెట్టుకున్నాడు. ఎవడు ఎప్పుడు ఏదో ఏ సందు దొరుకుతుందో పర్యటన చేద్దాం, అక్కడ ఉన్నటువంటి జనాలను చంపేద్దామని ఆలోచనలో ఉన్నాడు తప్ప నిజంగా ప్రజాక్షేమం కోరి ఈయన పర్యటన చేయట్లా. ప్రజాక్షేమం కోరి ఈయన కనీసం అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఎందుకు ఇలాంటి చేతగాని సన్నాసి మాటలన్నీ మాట్లాడి, చిన్న పెద్ద లేకుండా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప రాజకీయంగా ఎదగాలంటే సమస్యలపైన పోరాటం చేయాలి.